వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. నిన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. 5 ప్రధాన అంశాలపై రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా కీలకంగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అటు ఎన్డీఏకి సంబంధించి మనం చూస్తున్నప్పుడు చాలా కీలకంగా ఇక్కడ నుంచి గెలిచిన 21 మంది ఎంపీలు, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీలు కీలకంగా ఉన్న నేపథ్యం ఒకటైతే, అటు క్యాబినెట్ బెర్తలకు సంబంధించి మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్నే ఇవ్వండి, మా నుంచి డిమాండ్లు ఏమని చాలా ఉండవు అని చాలా కరాఖండిగా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి మనం చూసాం. లేటెస్ట్గా స్పీకర్ పదవికి సంబంధించి కూడా అమిత్ షా ఫోన్ చేశారు. మాకు స్పీకర్ పదవి వద్దు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న విషయాన్ని కరాఖండిగా చెప్పాను. ఎంపీలందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ముందుకు వెళ్ళాలని చాలా కరాఖండిగా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఒక రకంగా అంది వచ్చిన అవకాశాన్ని ప్రస్తుత ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానంగా టీడీపీ, జనసేన కానీ బీజేపీ, ఈ అలయన్స్ ప్రభుత్వం ఏ విధంగా అందిపుచ్చుకోవాలన్నది అత్యంత కీలకమైనది. ఈ 5 అంశాలతో పాటు చాలా డిమాండ్లను పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక మంత్రి అటు నిర్మలా సీతారామన్ ముందు పెట్టారు. కాబట్టి మరి ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్న ధోరణి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. కాబట్టి మరి కేంద్రం ఎలా రెస్పాండ్ అవ్వాలి, నిధుల సమీకరణ విషయంలో కానీ, నిధులు రాబట్టుకోవడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ వేయాలి, వీటన్నిటికి సంబంధించి మనం లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు, స్వతహాగా ఎకనమిస్ట్ అయిన పాపారావు గారు. రైట్, పాపారావు గారు, మనం చూస్తున్నాం కొత్త ప్రభుత్వం ఏర్పడింది నెల రోజులు కూడా కాలేదు. రేపటి నుంచి పార్లమెంటుకు సంబంధించిన సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవన్నీ జరగబోతున్నాయి. అంటే స్పెసిఫిక్గా నిన్న పయ్యావల కేశవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, ఆయన వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు నిర్మలా సీతారామన్కి. 5 కీలక అంశాలు ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నవే. అటు పోలవరం కానీ, అమరావతి అభివృద్ధి కానీ, అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ కానీ, రాష్ట్ర మౌలిక అభివృద్ధికి కొంత తోడ్పాటు అందించాలన్న అంశాలతో పాటు చాలా అంశాలు ఉన్నాయి. అంటే దీన్ని ఎట్లా వినియోగించుకోవాలి, ఈ టైంని కేంద్రం ఎలా స్పందించవచ్చు? ప్రత్యేకమైన విశిష్టమైన విషయం ఏంటంటే, మీరు ప్రస్తావించారో లేదో గమనించలేదు కానీ, కేంద్రంలో ప్రస్తుతం పదవుల గురించి మనమేం అడగద్దు అనేది చెప్పడం చంద్రబాబు. అంటే గతం నుంచి కూడా ఆయనకి కేంద్రంలో ఏదో చేద్దాం, ప్రధానమంత్రి అవుతాం అనేది ఎప్పుడు ఆ ఆస్పిరేషన్ లేదు. రాష్ట్రానికే పరిమితం నేననేది మొదటి నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తుంది. అయితే గతంలో కేంద్రంలో బాలయోగి గారు కానీ, లేకపోతే ఆయన మన సివిల్ ఏవియేషన్ తీసుకున్నటువంటి అశోక్ గజపతి రావు, ఇట్లా కొన్ని పదవులు తీసుకున్నారు. ఫస్ట్ టైము కేంద్రంలో అసలు ఏమాత్రం మనకి దాంతో సంబంధం లేదు, కేంద్రంలో రాజకీయాలతో మనకి సంబంధం లేదు, మన వరకే మనం ఏం కావాలో మన సంగతి చూసుకోవాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. మార్పు చంద్రబాబు దూరంలో కొంత ఖచ్చితంగా ఇది అంటే దీనికి పరిమితం అవడంతో మరి రెండోది ఏంటంటే ఇక్కడ ఇది ఒక గమనించాల్సింది. రెండోది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మీరు చెప్పిన దానిలో ఆయన డిమాండ్లు, రాష్ట్రానికి కేంద్రాన్ని ఏం అడగాలనేది నిన్న పయ్యావుల కేశవ్ గారు అక్కడ ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్లో నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడిన విషయాల్లో వచ్చిన వాళ్ళ వార్తల్లో అమరావతి, పోలవరం ఒకటి ప్రత్యేకంగా కనపడుతున్నాయి. ఎటు కూడా అమరావతి చంద్రబాబు గారి పెట్ ప్రాజెక్టు, అలాగే పోలవరం ఏంటంటే అది సరే అతను ముందు నుంచి జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు. పోలవరం అడిగారు కరెక్టే, కానీ మరి ఈసారి వీళ్ళే టేకప్ చేస్తారా పోలవరం, మాకు ఇచ్చేయండి అని లాస్ట్ టైం తీసుకున్నారు. దాని మీదే చాలా ఏటీఎం అయిందని చెప్పి మోడీ గారి ఆరోపణలు ఇవన్నీ గతంలో వచ్చినాయి. కాబట్టి ఏంటంటే మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ చేతులు కాల్చుకునే వ్యవహారం ఏమన్నా దాన్ని చేతిలో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ దీని మీద ఉండేది చాలా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు వీళ్ళు అడిగిన డిమాండ్లన్నీ వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, అలాగే పారిశ్రామిక అభివృద్ధికి సాయం, దానిలో ఏంటంటే రిఫైనరీలు ఇత్యాది, లేకపోతే మీకున్న వైజాగ్లో ఉన్నటువంటి రైల్వే జోన్ విషయం, ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను చెప్తుంది ఒకటే, ఈరోజు 2 అంశాలను దీనిలో దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఈ వెనకబడిన ప్రాంతాల విషయం కానీ, ప్యాకేజ్ విషయం కానీ, వైజాగ్ కారిడార్, వైజాగ్ రైల్వే ఇది కానీ, ఇవన్నీ మనం ఎప్పటి నుంచో వింటున్నాయి. దీనిలో మీరు ఇప్పుడు అడిగిన దానికి ఒక చట్టబద్ధత, అంటే ఈ ప్రభుత్వంలో ఈక్వేషన్స్ బాగున్నంతసేపు, మీరు సమర్థిస్తున్న ప్రభుత్వం కేంద్రంలో కొనసాగినంతసేపు మాత్రమే వీటి గ్యారంటీ. వాట్ ఈస్ ద గ్యారంటీ? వాళ్ళు అమలు చేయకపోతే మీకేంటి నెక్స్ట్ అనేది అగ్రికల్చరల్ యూనివర్సిటీ అడిగారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు అమలు చేయకపోతే ఏంటనేది లేదు. దానికి ఏంటంటే ప్రధానంగా నేను చెప్పేది రెండోది, చట్టబద్ధత లేకపోవటం అనే దగ్గర ఏమవుద్దంటే, మీకు దీనిలో ఎక్కడ మీకు ప్రత్యేక హోదా అడగల. ప్రత్యేక హోదా తీసుకుంటే అది ఒక చట్టబద్ధమైనటువంటి లీగల్ ప్రాసెస్ ద్వారా మీకు జరిగాయి. ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చే వనరులు ఏమి ఉండవు, మీ దగ్గర నుంచి తీసుకోవటం ఆగుద్ది. మీ దగ్గర నుంచి వెళ్ళే
పన్నులు కానీ ఇతరత్రా కానీ రాయితీలు వస్తాయి. కాబట్టి కేంద్రం మీకేమి ఇవ్వదు, కానీ కేంద్రం మీ దగ్గర నుంచి మీ దగ్గర ఏర్పడ్డ పరిశ్రమలు కానీ ఇత్యాది నుంచి వసూలు చేసుకునే పన్నులు ఇత్యాది ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ఈ రోజు ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. కానీ ఏదైనా కానీ ఏంటంటే ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావాలంటే ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ లేకపోతే ఇతరత్ర సదుపాయాలు ఇవన్నీ చూసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టారు. ఇప్పుడు ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోయినా ప్రపంచంలో పరిశ్రమలు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే అనుకూలతలు ఉన్న చోట్లకి వెళ్తున్నాయి, గ్యారంటీలు ఉన్న చోట్లకి వెళ్తున్నాయి, శాంతి భద్రతలు ఉన్న చోటుకి వెళ్తున్నాయి. మొదటగా దీనిలో ఏంటంటే అనుకూలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏమున్నాయి అనే దగ్గర మీరు గనక పన్ను రాయితీలు ఇప్పించగలిగితే, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పరిశ్రమల స్థాపనకి మూలమైనది ఏంటంటే ఎక్కడ తక్కువ ఖర్చుకు ఉత్పత్తి చేయొచ్చు అనేది ఒక మేజర్ అంశం. తక్కువ ఖర్చుకు ఉత్పత్తి చేయాలి. మీరు రాయితీలు ఇస్తే గనక వచ్చిన పరిశ్రమ పన్నులు కట్టాల్సిన అవసరం లేకపోతే దాని ఖర్చులు తగ్గుతాయి. ఉత్పత్తిలో తగ్గినప్పుడు తక్కువ ధరకి ప్రపంచ మార్కెట్లో పోటీకి సరుకు ఉత్పత్తి చేయగలదు. కాబట్టి మీరు చెప్పిన ఇవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి వాటిని డిమాండ్గా పెట్టారు. ఆ కేంద్ర ప్రభుత్వం ఎంత స్థిమితంగా, ఎంత గ్యారంటీగా, ఎంతకాలం ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. కానీ ప్రైవేటు పరిశ్రమల మీద ఆధారపడినటువంటి ప్రపంచం ఇది. ఈ రోజుకి ప్రైవేటు పెట్టుబడులు రావాలి. ప్రైవేటు పెట్టుబడులు రావాలంటే అది కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే వచ్చేది కాదు, మీరు అనుకుంటే కాదు. ప్రత్యేక హోదా అనే దాని మీద రాయితీలు వస్తే గనక ఆటోమేటిక్ గా అక్కడ వచ్చి వాళ్తారు. మీకు తక్కువ ఖర్చులో ఉత్పత్తి అనే దాని మీద అక్కడికి వస్తారు. పైగా సీకోస్ట్ అంత ఉంది దీనికి, సీకోస్ట్ అంత ఉంది. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ప్రత్యేక హోదా తెచ్చుకుంటే, కానీ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. దీనిలో ఏమంటున్నారు, నిధులు సాధ్యమైనంత తెచ్చుకుందాం అంటున్నారు. నిధులు సాధ్యమైనంత తెచ్చుకున్నాం. దీని మీద గతంలో కూడా ఆరోపణ ప్యాకేజ్ అనేది ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు గారు ప్యాకేజ్ గురించి అడిగారని, ప్యాకేజ్ వచ్చిందా రాలేదనేది మనకి ఇప్పటికీ తెలియదు. ఆ విషయంలో చాలా స్పష్టంగా ఎవరు చెప్పటల్లా. ప్యాకేజ్ అడిగాము అంటున్నారు తప్పితే ఆ రోజు ఏం ప్యాకేజ్ తీసుకున్నారు అని తీసుకున్నారు. మరి దీని మీద గతంలో ఆరోపణలు వచ్చినాయి. నేనేం విమర్శించడానికి కాదు. ఆరోపణలు ఏంటంటే ప్యాకేజ్ డబ్బులు ఏమైనాయి, అవినీతి ఆరోపణలాగా ఏటీఎం పోలవరం అన్నట్లుగా ప్యాకేజ్ డబ్బులు తెస్తే ఏమవుతాయి అనే ప్రశ్న కూడా ఉంది. డబ్బులుగా తెచ్చుకునే కంటే మీరు స్పెషల్ స్టేటస్ తెచ్చుకుంటే ఎక్కువ ఉపయోగం అని డబ్బులుగా తెచ్చే దగ్గర ప్రశ్నలు కూడా వస్తుంటాయి. రైట్. అంటే ఇప్పుడు ఇది మీరు అన్నట్టుగా మొత్తం ప్రస్తుతం ఉన్న నేపథ్యం, ప్రజెంట్ సిచ్యువేషన్. నిన్న పయ్యావుల కేశవ్ ప్రస్తావించిన వాటిల్లో అత్యంత కీలకమైనది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా హై ప్రయారిటైజ్డ్ ఇష్యూస్గా తీసుకున్నది రెండు ప్రధానంగా: పోలవరం నిర్మాణం, అలాగే అమరావతి రాజధాని నిర్మాణం. రాజధానికి సంబంధించి ఆయన అడిగింది ఏంటంటే అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం 2024-25 బడ్జెట్లో 15,000 కోట్ల గ్రాంటు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆల్రెడీ కేంద్రం 2,500 కోట్లు ప్రకటించింది, 1,100 కోట్లు ఇచ్చింది, ఇంకా 1,000 కోట్లు రావాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వీళ్ళు బయట నుంచి సమీకరించిన నిధుల ద్వారా ఇప్పటికి ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టామని ఆ లెక్కలు కూడా మొన్న మంత్రి నారాయణ కూడా వివరించారు, గత ప్రభుత్వం కూడా చెప్పింది. దీనిపై ఎలా రెస్పాండ్ అవ్వచ్చు, ఎలా రాబట్టుకోవాలంటారు? 15,000 కోట్ల గ్రాంటు అని అడగడం అనేది అత్యంత కీలకమైన అంశం. 15,000 కోట్లు అడిగారు. ఆయన ఇందాకే చెప్పినట్టు ఆయనకి పెట్ ప్రాజెక్ట్ కాబట్టి 15,000 కోట్లు అడిగా అది తొలి దఫా నేను అనుకుంటాం. తొలి దఫా, ఎందుకంటే ఇంకా అంతకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దానికి. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, 15,000 కోట్లు తెస్తారు, లేకపోతే రేపు బడ్జెట్లో వస్తాయో రాదో తెలిసిపోద్ది. బడ్జెట్ కోసమే కదా వెళ్ళింది, బడ్జెట్లో వస్తాయో రాదో తెలిసిపోద్ది. తెలిసిపోయినప్పుడు 15,000 కోట్లు మీకు ఇవ్వకపోతే ఒక ప్రశ్న, 15,000 కోట్లు ఇవ్వకపోతే దాన్ని దేనికి ఇండికేషన్ గా తీసుకుంటారు, మీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి కేంద్రంలో. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు 15,000 కోట్లు తెచ్చినా ఇంకా అంతటితో అవ్వదు, ఇంకా చాలా యూ హ్యావ్ టు పంప్ ఇన్. ఈ ప్రభుత్వం తాలూకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుంది, వాళ్ళతో మీకు ఎంతకాలం టర్మ్స్ ఈక్వేషన్ బాగుంటుంది. అంటే వాళ్ళు వేరే రకంగా బలాన్ని సమకూర్చుకొని, ఇతరులు ఎవరినో ఫిరాయింపజేసుకొని, ఎక్కడి నుంచి అయినా బలాన్ని తెచ్చుకొని, ఎంపీలు తెచ్చుకొని వాళ్ళంతటి వాళ్ళు బలపడతారనే ఆరోపణలు కూడా ఈ మధ్యకాలంలో వినపడుతున్నాయి. చేస్తారేమో బహుశా ఇది అనేది. అది జరిగితే కనుక మీరు వీక్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఇది జస్ట్ హనీమూన్ పీరియడ్కో పరిమితం అయ్యే బలం కాకూడదు మీది. సాధ్యమైనంతకి ఇక్కడ ఏంటంటే ప్రత్యేక హోదా మీద డిమాండ్ పెడితే అది ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోలేరు. కాబట్టి ఆ ప్రభుత్వం ఉంటుందా? ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎన్డీఏలో కీలకంగా ఉన్న జేడీయూ ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్ ఆయన కూడా మాకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటు పార్లమెంట్లో ఇచ్చిన హామీ, పార్లమెంట్ సాక్షిగా చేసిన హామీ ఇక్కడ ఇవ్వాలన్న ఒక డిమాండ్. మరి ఈ రెండింటిని ఎట్లాగా డీల్ చేస్తారనేది కొంత నేషనల్ వైడ్ కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీహార్కి ప్రత్యేక హోదా ప్రకటించవచ్చు అన్న చర్చ కొంత నడుస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇక్కడ కాంటుపట్టు ఇవ్వాల్సిన పరిస్థితి ఇంకా చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు అడగకుండా అడగందే అమ్మాయినా బెటర్ అన్నారు కదా. అందుకని ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు బలంగా, దాని మీద స్థిరంగా నికరంగా ఉన్నాడు ఆయన నితీష్ కుమార్. సరే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే మనకి ఇస్తారా అంటే
మళ్ళీ దానికి కూడా మరి చంద్రబాబు అడగకపోతే జనాల నుంచి డిమాండ్ వస్తుంది ఇప్పుడు అంతే కదా, మళ్ళీ జనాల నుంచి రావాలి. కాబట్టి దీనికంటే కూడా వీళ్ళు అడగటం ఉత్తమం అనుకుంటే, ఎందుకంటే దాంతో పోటీ కాదు కదా, బీహార్తో పోటీ కాదు ఇప్పుడు. ఏదర్ దెమ్ ఆర్ అజ్ అనేది కాదు, వాళ్ళకా మాకా అనేది కాదు, ఇద్దరికి ఇవ్వటం కూడా సాధ్యమే. కాబట్టి వై నాట్ ఆస్క్, వాళ్ళతో మీకు పోటీ కాదు కదా, వాళ్ళ గోల వాళ్ళది, పైగా మీ పక్క రాష్ట్రం కాదు అదేమి. పక్క రాష్ట్రం అయితే అక్కడి నుంచి పరిశ్రమలు పోతాయనే భయంతో ఇద్దరు పోటా పోటీగా. అంటే పాపారావు గారు ఇటు కేంద్ర మంత్రి పదవుల విషయంలో వెనక్కి తగ్గడం, స్పీకర్ పదవికి సంబంధించి స్వయంగా అమిత్ షా ఫోన్ చేసినా నేను మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పానని ఎంపీల సమావేశంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం, ఈ నిన్న పయ్యావుల కేసు వెళ్ళటం, అంటే ఎక్కువగా ఇక్కడ స్టేట్ ప్రియారిటీసే ఎక్కువగా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అంటే ఒక రకంగా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్న ధోరణి అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఫలితాలు ఉండొచ్చా? అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అనేది ఇందాక నేను అన్నట్లుగా కేంద్రంలో పదవులు మాకు వద్దంటున్నాడు. రాజకీయంగా వాట్ ఎవర్ యూ వాంట్, కేంద్రంలో మీరు పదవులు మీకే కావాలనుకుంటున్నారు. స్పీకర్ మీకుంటే గతంలో అనుభవం ఉంది కదా, బాలయోగ్ ఉండగా వాజ్పేయి ప్రభుత్వం తాలూకు పడిపోవటంలో బాలయోగ్ గారి నిర్ణయం కారణం అనేది, ఇట్లాంటివి మాకేం వద్దు, మీరు పెట్టుకోండి అవన్నీ. కానీ రాష్ట్రానికి ఆర్థికంగా ఏంటంటే జస్ట్ మీకు ఎట్లా అవుతుంది, పెద్ద మనుషుల ఒప్పందం అవుద్ది ఇది. మీరు అడిగితే కనుక పెద్ద మనుషుల ఒప్పందం అవుద్ది, దానికి చట్టబద్ధత ఏంటనేది ప్రశ్న. పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా విషయం మాట్లాడితే అది చట్టబద్ధం అవ్వాలి కదా, మన్మోహన్ మాట్లాడిన కానీ చట్టబద్ధం కాలా, అది మాటగానే మిగిలిపోయింది. ఇట్లాంటివి కాదు. ఈ రోజు ఏంటంటే చట్టబద్ధత లేకుండా మీరు ఎన్ని హామీలు తెచ్చుకున్నా రేపు పొద్దున అది ఇబ్బందికరం. పైగా ఇబ్బందికరంతో పాటు ప్రశ్న ఏంటంటే, ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కేవలం హామీలు తెచ్చుకుంటున్నాడంటే, అది కూడా డబ్బులకు సంబంధించిన హామీలే తెచ్చుకుంటున్నాడు, ప్రత్యేక హోదా లాంటివి కాదంటే దాని మీద మళ్ళీ నీళ్ళ నీడలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్నలు అవినీతి లాంటి ప్రశ్నలు, గతంలో వచ్చిన ప్రశ్నలు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు అమరావతిది మనం మాట్లాడుకున్నాం. రెండో కీలకమైన అంశం ఏంటంటే, ఆయన ప్రస్తావించిన 5 ప్రధాన అంశాల్లో, పయ్యావుల కేశవ్ ప్రస్తావించిన ప్రధాన అంశాల్లో ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోవడం, వారసత్వంగా వచ్చిన అప్పుల భారం ఇందుకు కారణం. మూలధన వ్యయాన్ని ఉత్పాదకంగా ఖర్చు చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పన ద్వారా ఏపీని పునర్నిర్మించాలి. ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలి. ఇది ఆయన కోరిన రెండో కీలక అంశం. అంటే ప్రత్యేక సాయం చేయాలి, ఎందుకంటే అప్పుల వారసత్వం, లేకపోతే ఏపీ విభజన వల్ల ఏపీ నష్టపోయింది అన్నది నిజం. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఎక్కువ వచ్చినాయి, ఆ ఆదాయ వనరులు రాలేదు. ఎందుకంటే SOTR అంటాం మనం, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఒక రాష్ట్రానికి దాని సొంతగా ఆదాయం ఎంత జనరేట్ అవుతుంది, కేంద్రం నుంచి ఎక్కువ ఎంత రావాలి అనేది. కేంద్రం నుంచి ఎక్కువ రావాల్సిన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అది రెవెన్యూ లోటు రాష్ట్రం. తన సొంత ఆదాయం వనరు తక్కువ ఉంది, 50 రూపాయలు చిల్లరండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయం వనరు 50 రూపాయలు చిల్లర. దీనికంటే దారుణంగా బీహార్లో 34 రూపాయలు చిల్లర. ఈ రెండే వరస్ట్ స్టేట్లో ఉన్న దరిదాపుగా. 50 రూపాయలు చిల్లర అంటే ఇంకో 50 రూపాయలు కేంద్రం దయదలిచిస్తే ఇచ్చినట్టు బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే ఇదే పరిస్థితి, కేంద్రం మీద ఆధారపడి బౌల్ పట్టుకొని తిరగటమే. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు పయ్యావుల కేశవ్ గారు అడిగిన దానిలో అప్పులు వారసత్వంగా, అప్పులు కూడా అప్పులు సరే, ఇప్పుడు దానిలో రకరకాల విమర్శలు ఉన్నాయి. ఆ జగన్ అప్పులు చేశాడా, చంద్రబాబు చేశాడా, ఏదైనా కొంత డివిజన్తో పాటు కొంత అప్పులు వచ్చినాయి. దానిలో చంద్రబాబు కొంత చేశాడు, జగన్ ఎవరెంత చేశారనేది కాసేపు పక్కన పెడితే, ఇక్కడ మీకు ఏంటంటే ఈ భారాలు, చరిత్ర ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఓవరాల్గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, మనకి రెవెన్యూ లౌట్ రాష్ట్రం స్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాశ్వతంగా ఎలా బయటపడుద్ది. సొంత ఆదాయ వనరు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి ఈరోజు దేశంలో ఉన్న రికార్డు స్థాయిలో 74 రూపాయలు, నాకు గుర్తున్నంత ఇప్పుడు 74 రూపాయల పైన సొంత ఆదాయ వనరులు ఉన్నాయి తెలంగాణకి. SOTR అని చెప్పింది. కేంద్రం మీద చాలా తక్కువ ఆధారపడి ఉన్నారు ఇక్కడ. అందుకే కేసీఆర్ గారు కూడా కేంద్రాన్ని చాలా సార్లు సవాల్ చేయగలిగింది. ఎందుకంటే మిగతా వాళ్ళకి భిన్నంగా అర్బన్ రిఫార్మ్స్ అమలు చేయాల, ఈయన ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అమలు చేయాల, మోటార్లకి మీటర్లు పెట్టాల. ఎందుకంటే ఆ ధైర్యం ఎక్కడుందంటే, నువ్వు ఇవ్వకపోయినా నాకు నా సొంత ఆదాయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని సొంతగా బలం మీద నిలబెట్టగలిగేది ఇప్పుడు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం. సొంత ఆదాయ వనరులు మీకు ఎలా పెరుగుతాయి? ఒకటి, పారిశ్రామిక మీరు అభివృద్ధి చెందాలి. వ్యవసాయం నుంచి మీకు పన్నుల ఆదాయం రాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులుగా ఉన్నటువంటి ఏమీ లేవు. సొంత సేవా రంగం, సొంత పారిశ్రామిక రంగం అక్కడి నుంచే రావాలి. ఉద్యోగస్తులు రావాలి, లేకపోతే పరిశ్రమల కార్పొరేట్ ట్యాక్స్ ఇంకోటి పోయి షేర్ రావాలి, ఏదో జరగాలి. ఇవన్నీ లేవు అక్కడ. కాబట్టి ఏంటి, ప్రధానంగా మీరు పారిశ్రామికంగా నిలదొక్కుంటే తప్పితే మీ సొంత ఆదాయ వనరులు పెరగవు. లేకపోతే శాశ్వతంగా బెగ్గింగ్ బౌల్ తో కేంద్రం ముందు ఉంటారు. పారిశ్రామికంగా మీరు నిలదొక్కోవాలంటే ప్యాకేజీలు ఇచ్చేది కాకుండా మీకు ప్రత్యేక హోదా వచ్చేటట్టయితే గనక మీకు పరిశ్రమలు వాళ్తాయి అక్కడ వచ్చి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు చూస్తుంది ఏంటంటే, ఏ దేశంలో ఎవరు ఎక్కువ రాయితీలు ఇస్తున్నారు, లేబర్ రిఫార్మ్స్ దగ్గర నుంచి ప్రతి దానిలో ఏమడుగుతున్నారు వాళ్ళు, మీరు ఎన్ని రాయితీలు ఇస్తే కాంపిటేటివ్ గోయింగ్ డౌన్, దీన్ని ఏమంటున్నారంటే గోయింగ్ డౌన్ అంటున్నారు.
అంటే ఒక రకంగా ఏంటంటే మన ప్రజల ప్రయోజనాలను కూడా కొన్నిసార్లు లేబర్ రిఫార్మ్స్ తక్కువ వేతనాలకు పనిచేసేటట్లు, లేకపోతే ఇతర 12 గంటలు పనిచేయించి 14 గంటలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ప్రపంచం అంతా పోటీ పడుతుంది ఈరోజు పరిశ్రమల కోసం. ఆ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంటర్ అవ్వగలగాలంటే దానికి ఉండాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా ఉంటే, రకరకాల రాయితీలు ఉంటే, ఆ రాయితీల కోసం వచ్చేవాడు పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెడితే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయగలిగితే వాళ్ళకి మార్కెటింగ్ అవుద్ది, కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఒకటి దీనిలో చట్టబద్ధత లేకుండా కేంద్ర ప్రభుత్వంతో ఉత్తిగా ఇన్ఫార్మల్ ఒప్పందాలు చేసుకుంటే ఉపయోగం లేదు. ఈ ప్రభుత్వం ఉంటుందా పోద్దా తెలియదు. ఉన్న వాళ్ళ బలం సొంతగా వాళ్ళు బలం రేపు పొద్దున ఏ రూపంలో అడ్డదోవలో పెంచుకుంటే ఏమవుతుందో తెలియదు. కానీ చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి చట్టబద్ధత ఉండేది. వెనకబడిన ప్రాంతాలకి నిధులు, లేకపోతే రైల్వే జోన్, ఇట్లాంటి ఎప్పటి నుంచో వింటానే ఉన్నాం. ఓకే, కానీ అంటే వింటూనే ఉన్నాము, కానీ ఇప్పుడైతే కొంచెం ఒక ఛాన్స్ అయితే దక్కిందని ఎందుకు అనుకోకూడదు? ఛాన్స్ ఉండగానే, ఎందుకంటే అక్కడ కీలకంగా ఉన్నాము, వీళ్ళు కూడా ఒక అడుగు వెనక్కే తగ్గుతున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి మంచి జరగాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. 5 ఏళ్ల కాలం గ్యారంటీ ఇవ్వగలరా మీరు కేంద్రంలో ప్రభుత్వానికి? ఎంతకాలం గ్యారంటీ ప్రభుత్వానికి? ఓకే, ఎన్ని గ్యారంటీలు ఉన్నాయి? రేపు పొద్దున మోడీ గారు కాకుండా ఇంకోళ్ళు వస్తారనే వాదనలు కూడా బయట వినపడుతున్నాయి. మోడీ గారిని ఆర్ఎస్ఎస్ కాదు పక్కన పెడతదేమోననేది, వేరే ఎవరన్నా చేస్తారేమోనని చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. సరే, మోడీ గారు ఎన్ని పక్కన పెడితే ఎక్కడైనా స్థిరంగా ప్రభుత్వాలు ఉండాలి, మెయిన్ ఆంధ్రప్రదేశ్ జరగాలని కోరుకుందాం, అది మన ఎస్టిమేషన్. కానీ జూదం ఆడి కేంద్రంలో ప్రభుత్వం జూదం మీద పెట్టలేంగా. ఓకే, పాపారావు గారు, మరో పయ్యావుల కేసు ప్రస్తావించిన 4వ కీలకమైన అంశం పోలవరం సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కంప్లీట్ అవ్వడానికి 4 ఏళ్లు పడుతుందని స్వయాన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలి పర్యటన చేసి మీడియా సమావేశంలో ఓపెన్గా చెప్పిన అంశం. రెండోది, ఇక్కడ కేంద్ర సాయం అనేది ఇంపార్టెంట్ ఒకటి. రెండోది, అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే అంచనా వ్యయం పెరిగింది, ఆర్ఆర్ ప్యాకేజీ వ్యయం పెరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నారు అనేది 4వ కీలకమైన అంశం. పోలవరం సరే 4 ఏళ్లు పట్టుద్దని ఆయనే చెప్పాడు. గతంలోనేమో ఆయన అధికారంలో ఉండగా అయిపోతుందని చెప్పేశాడు. అప్పుడు అప్పుడు 70% కంప్లీట్ అయింది. అది ఎలక్షన్ల కోసం చెప్పిన ఏదైనా ఇంకేముంది అయిపోతుందని చెప్పిన తర్వాత ఇప్పుడు దిగిన తర్వాత మళ్ళీ వస్తే సరే ఏది ఎంత సర్దుబాట్లు చేసినా మళ్ళీ ప్రభుత్వం కూడా 2 సార్లు అయిపోతుంది అదిగోండి ఇదిగోండి అని అన్నారు. మళ్ళీ తర్వాత వచ్చిన అంబటి రాంబాబు కాదు వల్ల కాదని అన్నారు. అంబటి రాంబాబు ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ దానిలో. నాకు తెలిసినంత వరకు ఆయన దాని నీటి వనరులు ఎక్స్పర్ట్ ఎప్పుడు కాదు. మరి ఆయన దాన్ని ఎందుకు చేశారో తెలియదు, ఏమైందో తెలియదు, అది వదిలేయండి. ఇప్పుడు కేంద్రం ఎలా అడ్రస్ చేయాలి, వీరు ఎలా రాబట్టుకోవాలి పోలవరం సంబంధించి? వీళ్ళ పోలవరం కేంద్రానికి వదిలేస్తేనే బెటర్ అనుకుంటున్నాను నేను. నా ఉద్దేశం అయితే కనుక మీరు పదవులు ఎలా వదులుకున్నారు కేంద్రానికి, పదవులు కేంద్రానికి వదిలేశారు కదా బీజేపీకి, అలాగే మీరు పోలవరం కూడా వాళ్ళకి పెట్టి మీరు చేతిలో 2 పెట్టుకుంటే బెటర్. అమరావతి, ప్రత్యేక హోదా, ఓకే, ఇదే పెట్టుకుని వీటి మీద ఎంఫసైజ్ చేసి ఫైట్ చేసుకుంటే బెటర్. పోలవరం మీద మనకి ఇప్పుడు ఎటుకూడి కేంద్రం సాయం చేయాల్సిందే. కేంద్రం మీ చేతిలో పెట్టిన ఆ ప్రాజెక్ట్ ని నిర్మించమని కేంద్రం ఇవ్వాల్సిందే, మీరు రోజు పోయి అడగాల్సిందే. దీనికంటే వాళ్ళ చేతిలోనే పెడితే వైఫల్యమో తప్పో ఒప్పో వాళ్ళ చేతిలో పోద్ది. అందుకని ఏంటంటే రెండోది ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఇవాళ అమరావతి గురించి రాధాకృష్ణ గారు కూడా ఆర్కే గారు ఓపెన్ టాక్ లో మామూలు ఆయన కొత్త పలుకులో ఆయన రాసిన దానిలో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే 2-3 సంవత్సరాల్లో అమరావతి అవుద్దా అనే ప్రశ్న వచ్చేటట్టు ఆయన ఒక ఇష్యూ రైజ్ చేశారు. కాబట్టి ఏంటంటే అమరావతి కూడా అద్భుతం జరిగిపోద్దని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే పొరపాటు. కాబట్టి అద్భుతం జరగడానికి అవకాశం ఉన్న ప్లేసెస్ వదిలేసి మీరు అమరావతి నిర్మాణం అని దేని విషయంలో అయితే ఆర్కే గారు కూడా ఆయన జెన్యూన్ బాగుంది వాళ్ళ అది కొత్త పలుకు. దానిలో ఆయన అన్నది ఏంటంటే 2-3 సంవత్సరాల్లో అవుద్ది అనుకుంటే ఎలా అనేది ఆయన ప్రశ్న ఉంది. కాబట్టి చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అమరావతి ఇది అవుద్ది అనేది. సరే పోలవరం సరే ఇంకా అది కొంత చాలాసార్లు చాలా ఇదైంది. కాబట్టి నేను అనేది ఒకటి, అన్ని గాల్లో దీపం పెట్టద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఉపయోగం లేదు, మోడీ అంటే ఉపయోగం లేదు. కాబట్టి ఏంటంటే వాస్తవంలో మనకి ఏదొస్తే అది దొరకపుచ్చుకోవటమే ఈరోజు ఉన్నటువంటి అవసరం. తక్షణం మనకి రావడానికి వీలున్న ప్రతి అవకాశాన్ని శాశ్వత ప్రాతిపదిక మీద, చట్టబద్ధ ప్రాతిపదిక మీద శాశ్వతం చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఈ ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి హామీలు ఇస్తామంటారు, అవసరార్థం రాజకీయాలే కదా. అవును, కంపారిటివ్ ఏది మన కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు ఇస్తామని అంటారు. ఎవరన్నా అనరు. మీరు ఏంటంటే ఇస్తామని అంటాం కాదు, తెచ్చుకోవటం ముఖ్యం. రైట్. పాపారావు గారు, నిన్న ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రస్తావించిన 5వ కీలకమైన అంశం పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన. రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక క్యారిడర్లో 2 నోడ్స్, బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక క్యారిడర్లో 1 నోడ్ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అలాగే మెగా టెక్స్టైల్స్ పార్కు, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు మంజూరు చేయాలి. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు చర్యలు తీసుకోవాలి. తిరుపతి, విశాఖ ఎయిర్పోర్ట్లకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ బకాయిలు చెల్లించాలి. ఈ అంశాలని ఆయన ప్రస్తావిస్తున్నారు. అన్ని బాగున్నాయి, కానీ నేను ఒక్క సూత్రం చెబుతాను. నేను ఎకనామిక్స్లో నేను చదువుకున్న దానిలో
ఇండియన్ ఎకానమీ పుస్తకంలో చదివాను నేను. జనరల్గా అది ఎప్పుడు స్టాండర్డ్. మీకు సక్షన్ ఎఫెక్ట్ అని ఉంటుంది చివరి మొక్క నేను చెప్పేది. సక్షన్ ఎఫెక్ట్ అంటే మీకు ఆల్రెడీ పరిశ్రమలు అభివృద్ధి చెందిన చోటకి కొత్తగా వచ్చే పరిశ్రమలు కూడా వెళ్తాయి. కొత్తగా వచ్చే పరిశ్రమలు కూడా ఆల్రెడీ అభివృద్ధి చెందికి, ఎందుకంటే లాజిస్టికల్గా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, స్కిల్డ్ లేబర్ ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండటం, ఇట్లాంటి అనేక కారణాల దృష్ట్యా ఆల్రెడీ పరిశ్రమలు ఉన్న చోటకే ల్యాండ్ అవుతాయి పోయి. ఇది జనరల్గా జరిగేది. అది దానికి ఉదాహరణ కలకత్తాది చెప్తారు అప్పట్లో, పాత రోజుల్లో. కలకత్తా డెవలప్ అయిందంటే దానివల్లే ఒడిస్సా అంటే డెవలప్మెంట్ కారణం. కలకత్తాకే మొత్తం పరిశ్రమలు వెళ్ళిపోయింది. మొదట జూట్ మిల్స్ వచ్చి పరిశ్రమలన్నీ మిగతా అక్కడ చేరినాయి. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పరిశ్రమలు లేని చోట పారిశ్రామిక పార్కులు తెస్తారు. అంటే ఎస్ఈజెడ్ లాంటివే కదా. తెచ్చి ఇప్పుడున్న ఎస్ఈజెడ్లు ఏమవుతున్నాయి ఏపీలో, ఆ ఒక్కటి నెల్లూరు దగ్గర ఒక ఎస్ఈజెడ్ మాత్రం శ్రీ సిటీ అదొకటి మాత్రం అంతే. అదొకటి తప్పితే మిగతా ఎస్ఈజెడ్ల పరిస్థితి ఏంటి? మీరు పరిశ్రమలు అడుగుతున్నారు, కానీ పరిశ్రమలు వచ్చే వాతావరణం రావాలంటే మీకు అడిగితే రాదు. ఒకటి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకు హైదరాబాదే వస్తాయి పరిశ్రమలు. ముందు కాలంలో ఇప్పుడున్న పవర్ షార్టేజెస్ ఇట్లాంటి కొనసాగకపోతే హైదరాబాదే వస్తాయి. హైదరాబాద్ రాకపోతే పోతే గీతే చెన్నై పోతాయి, లేకపోతే ఇంకో చోటకైనా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికైనా పోవడానికి అవసరం ఉన్నప్పుడు ఏపీకి వెళ్ళడానికి స్కోప్ లేదు మీకు, ఎందుకంటే సక్షన్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఇండస్ట్రియల్ 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కొన్ని వచ్చాయి కదా ఏపీకి కూడా. ఎన్ని వచ్చినాయి? ఎవరైనా కియా తెచ్చాడు చంద్రబాబు, నిజమే. అట్లా ఇంకోటి ఏదో తెచ్చానంటాడు, అంతేగాని పరిమితం కాకపోతే అసలు అంత క్రైసిస్ ఎందుకు ఉంటుంది ఎంప్లాయ్మెంట్ది? దేశం అంతా ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో మరీ ఎక్కువ ఉందనేగా మొన్న ఎన్నికల ఫలితాలు కూడా చెబుతుంది. కాబట్టి అది కాదు. ఇంకా పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరగాలంటే ఆల్రెడీ మీరు పరిశ్రమలు లేని చోట పారిశ్రామికీకరణ జరగాలంటే ఈ స్పెషల్ స్టేటస్ తాలూకు ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చెన్నై లాంటి చోట్లకే పోతారు ఇప్పుడు. లాజిస్టిక్స్ ఆల్రెడీ విపరీతమైన ఇండస్ట్రీ డెవలప్ అయింది. లేకపోతే మహారాష్ట్ర, బాంబే పోతారు. ఆల్రెడీ ఉన్న చోటికి పోతారు, లాజిస్టిక్స్ చూసుకుంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికైనా వెళ్ళేది కూడా కీలకంగా ఉన్నారు వీళ్ళు. ప్రతి దగ్గర వెనక్కి తగ్గుతున్నారు కాబట్టి కేంద్రం మరింత కరుణ చూపాలి. కేంద్రం తోడ్పాటు అంటే వీళ్ళది. ఇప్పుడు ఇక్కడ రాజకీయాల్లో సారి నేను చెప్తుంది ఏంటంటే ఎవరెవరి పట్ల దయాదాక్షిణ్యాలు ఏం లేవు దీనిలో. ఎవరు బల ప్రదర్శన చేయగలరు, ఎవరితో ఏ అవసరం ఉందో అదే నిర్ణయిస్తాయి. అందుకని చంద్రబాబు గారు కూడా కేంద్రంలో రాజకీయ పదవులు ఒదుకున్నందుకు బదులుగా నాకు ఇది ఇమ్మని, అంతేగాని వ్యాపారం చేసుకుంటున్నారు తప్పితే ఆయన నీతివాద సూత్రాలు దయాదాక్షిణ్యాల మీద ఆయన కూడా అడగల. కానీ అడిగే దానిలో కూడా సరైనది అడగకపోయేటట్లు ఉంటే ఇబ్బందులు ఉన్నాయి అనేది నిజం. సార్, ఇప్పుడు వీటితో పాటు ఆయన ప్రస్తావించినవి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నవి. కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని అడిగారు. తర్వాత ఇంకా రైల్వే ప్రాజెక్టులకు సాయం చేయాలని అడిగారు. రామాయపట్నం పోర్టు, కడప సమీకృత ఉక్కు కర్మాగారాలకు కేంద్రం సాయం చేయాలని నిన్న బయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రికి ఇచ్చిన విజ్ఞప్తులు ఉన్నవి. అంటే అన్నీ నిజమే. ఇప్పుడు రామాయపట్నం అయినా, కడప ఇదైనా, లేకపోతే విశాఖపట్నం అయినా ఇవన్నీ గవర్నమెంట్ చేసేయి. ఇండియన్ గవర్నమెంట్ చేయాల్సి సెంట్రల్ గవర్నమెంట్ ఆ నిర్ణయాలు జరిగినా అమలు జరుగుతాయా, ఎంతవరకు అమలు జరుగుతాయి అనేది గత చరిత్ర అంతా ప్రశ్నలతోనే మిగిలింది. రెండోది ఇక్కడ ఏం చెబుతుందంటే ప్రైవేట్ పరిశ్రమ గురించి మీరు పోల్చుకుంటే అరే ఎప్పుడు ఉంది మీకు? గతం కాదు, గతంలో కంటే అడ్వాంటేజ్ ఉంది. ఎంతకాలం ఉంటుంది మీకు అడ్వాంటేజ్? గత ప్రభుత్వం చూసాము. గత ప్రభుత్వం మనం మొదటి ప్రారంభంలోనే అప్పటి ముఖ్యమంత్రి మనకి నెంబర్స్ బాగానే వచ్చాయి, కానీ మన అవసరం వాళ్ళకి లేనంత కాలం మనం గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. ఆయన చెప్పింది కరెక్టే. ప్రత్యేక హోదాకు సంబంధించి గతంలో వాళ్ళు 6 ఎంపీలు రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చేసింది. కానీ గత 5 ఏళ్లలో ప్రత్యేక హోదా కానీ మిగతా డిమాండ్ల సాధన దిశగా గత ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ఒక కీలకమైన ప్రశ్నే కదా. గత ప్రభుత్వం ఏమి చేయలేదు కూడా. ఎందుకంటే మీకు 25కి 25 ఎంపీలు ఆయనకి ఇచ్చినా చేయగలిగేవాడు కాదు. 23 కూడా చాలా వచ్చింది, 22, 23 వచ్చినాయి కదా, అవి కూడా చాలా అప్పుడు నిజానికి చేయదలుచుకుంటే. ఓడిపోయే టైంకి 22 లోక్సభ ఎంపీలు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. అది చాలు, యాక్చువల్గా అయితే చాలు. కానీ ఏంటంటే అక్కడ పరిస్థితి ఏంటంటే వడ్డించేవాడు మన కేంద్రంలో ఉన్నవాడు మనకి ప్రత్యర్థి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఇష్టానుసారం చేసి నీతి ఆయోగ్ ఇవ్వద్దంది, ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దంది, ప్రత్యేక హోదా చెప్పారు. కాబట్టి ఆ రోజు జగన్ చేయగలిగింది ఏమీ లేదు. దానిలో జగన్ తప్పట్టి ఉపయోగం లేదు. కానీ జగన్ చేసిన తప్పలు ఏంటంటే నాకు 25 ఇస్తే తెస్తానని మాత్రమే చెప్పాడు. కానీ జనానికి 25 నాకు వచ్చి కేంద్రంలో సంకీర్ణం వస్తే చెప్పాలని పూర్తి మాట చెప్పాల. కాబట్టి ఏంటంటే జగన్ చేసిన తప్ప రైటా కాకపోయినా గత 5 ఏళ్లలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కేంద్రం నుంచి ఎంత రాబట్టారు, రాష్ట్ర ప్రజలను ఎంతవరకు కాపాడారు అనేది కూడా కీలకమైన అంశమే కదా. ఎన్నికల్లో కూడా
అది కూడా అంటే ఆయన కీలకంగా మాత్రం పనిచేసింది కదా. కాదు, జగన్ ఇప్పుడు దానిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం సాధిస్తారు అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సింది, అడగాల్సింది. కంపారిటివ్గా వస్తుంది. కేంద్రంలో జగన్ అయితే నవరత్నాల కోసం బాగానే తెచ్చుకున్నాడు. ఆయన గురించి అనేది ఏంటంటే అందరూ మోడీకి అభిమాన పాత్రుడైనటువంటి నాయకుడు కాబట్టి జగన్ దరిదాపుగా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి తనకు కావాల్సిందని తెచ్చుకున్నాడు, దానిలో సందేహం ఏం లేదు. కాకపోతే అభివృద్ధి పరంగా ఆ రాష్ట్రం ముందుకెళ్ళలేదు. ప్రత్యేక హోదా ఆ రోజు వచ్చే పరిస్థితులు లేవు. ఈ రోజు ఏంటంటే మీకు అన్ని పరిస్థితులు కలిసి వచ్చినాయి. మీరు చెప్పిన సంక్షేమ పథకాలు, చంద్రబాబు చాలా సంక్షేమ పథకాలు చెప్పాడు, వాటికి డబ్బులు తెచ్చుకోవచ్చు. రెండో పక్కన దాంతో పాటు ఇవన్నీ అడిగే అవకాశం మీకు ఉంది ఈ రోజు. అందుకని ఏంటంటే అమరావతికి 15,000 అడిగితే అసలు మీకు యాసిడ్ టెస్ట్ ఇక్కడే కనపడుతుంది. జూలైలో ఇప్పుడు బడ్జెట్ ఉంది కదా, దానిలో 15,000 కోట్లు వాళ్ళు ఇస్తే కొంత తెలుస్తుంది, కొంత అన్నం మెతుకు పట్టుకుని చూసినట్టు. లేకపోతే గనక ఇప్పటికీ కథ ఏం మారలేదని కథ అలాగే. జాతీయ మీడియాలో అయితే కథనాలు వస్తున్నాయి, బీహార్ ఏపీకి సంబంధించి కమింగ్ బడ్జెట్ లో కొంత అనౌన్స్మెంట్స్ ఉండొచ్చు అని. మీడియా బడ్జెట్ గురించి చెప్పిన ఏవి జరగట్లేదు. బడ్జెట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది రాస్తారు, బడ్జెట్ అలాగే ఉంటుంది. రైట్. ఏదైనా ఇది అంది వచ్చిన అవకాశం కాబట్టి పాపారావు గారు ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలని మనం కోరుకుందాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలి. వీళ్ళు కొన్ని విషయాలు వెనక్కి తగ్గి రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయినా, పురంధరేశ్వరన్, అక్కడ ఉన్న ఎన్డీఏ ఎంపీలు కానీ అదంతా ఏపీకి మేలు జరగాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ పాపారావు గారు. ఇది అటు రానున్న బడ్జెట్లో ఏపీని అడ్రస్ చేయాలంటూ పయ్యావుల కేశవ్ ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రిప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో మరి కేంద్రం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ధోరణి ఎంతవరకు ప్రయోజనాలను కలిగించబోతోంది అన్న అంశంపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.